హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి క్రష్డ్ పీనట్ చిక్కీ అండి. పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుందండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను, చూసేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3/4 కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. నేను 3/4 కప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలండి పల్లీలు అనేవి. ఈ పల్లీలని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వవు. ఇవి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా హ్యాండ్స్తో అంటేనే వచ్చేస్తేనే పొట్టంతా పోతుందండి. ఇలా పొట్టంతా రిమూవ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా రిమూవ్ చేసుకొని తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండేలా చూసుకోండి. టెక్స్చర్ అనేది 1-2 రౌండ్స్ తిరిగితేనే సరిపోతుందండి. వెంటనే క్రష్ అయిపోతాయి పల్లీలు అనేవి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని సేమ్ మెజర్మెంట్ అండి, 3/4 కప్పు బెల్లం తురుమును తీసుకొని 2 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలని తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలండి. 1:1 రేషియోలో తీసుకోవాలి ఈక్వల్గా. నేను ఇక్కడ 3/4 కప్పు పల్లీలు తీసుకున్నాను కదండి, 3/4 కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మెల్ట్ చేసుకోవాలండి. బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత 1 స్పూను గీ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి గీ యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా గీ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ బెల్లం అనేది మెల్ట్ అయిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదండి. 2 to 3 minutes లోపే పాకం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా పాకం అనేది చిక్కబడుతూ ఉంటుందండి. కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత నుంచి పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి నీకు వాటర్లో వేసి చూపిస్తాను. ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలండి పాకం అనేది. ఈ వాటర్లో వేసిన పాకం అనేది మనం బౌల్కి వేసి కొట్టినప్పుడు గట్టిగా టంగమని సౌండ్ రావాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా రాలేదండి, ఇంకొక 20 to 30 seconds కుక్ చేసుకోవాలి. వెంటనే చెక్ చేసుకోవాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాచీ పౌడర్ అనేది ఆప్షనల్, మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలాచీ పౌడర్ వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి వేసి చెక్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా అనగానే విరిగిపోవాలి. ఇలా వస్తే ఇంకా పాకం రెడీ అయిపోయినట్లేనండి. మనం మిక్సీ వేసి పెట్టుకున్న పల్లీ పొడి ఉంది కదండి, అది ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు మిక్స్ చేయకూడదండి. పాకం అనేది డ్రై అయిపోతుంది. చిక్కీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నానండి. బటర్ పేపర్ తీసుకొని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా రోలర్ ఉంటుంది కదండి, దానికి గీ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఒక 10 to 15 minutes కనుక వదిలేస్తే ఇలా డ్రై అయిపోతుందండి.
స్ప్రెడ్ చేయగానే నైఫ్తో ఇలా లైన్స్ లాగా పెట్టేశానండి. ఆల్రెడీ మనకి డ్రై అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అనగానే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి, ఈజీగా ఇంట్లోనే పల్లీ చిక్కీని రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.